హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మీకోసం మీరు ఒక్క 5 మినిట్స్ టైం కేటాయించండి. వీడియో పూర్తిగా చూడండి. మీ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు అందరికీ అనుకూలంగా ఉండి హర్ట్ అయిపోతున్నారా? అసలు ఈ ప్రపంచం మొత్తం మీద ఎక్కువగా మిమ్మల్ని విమర్శించేది ఎవరు? మీ శత్రువులా, మీ బంధువులా, మీ క్లోజ్ ఫ్రెండ్సా, లేదా మీ నైబర్సా? ఎవరు? వీళ్ళెవ్వరూ కాదండి. మిమ్మల్ని మీరే ఎక్కువగా విమర్శించుకుంటున్నారు. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? నేను అందంగా లేను, నాకు తెలివి లేదు, నేను సాధించలేను, నాకు ఓపిక లేదు, జీవితం మీద దేని మీద ఒక అవగాహన లేదు అని మీ మైండ్కి మీరే ఒక విత్తనాలు, ఇలాంటి విత్తనాలు మైండ్లో వేశారనుకోండి, అలాంటి చెట్లే మొలుస్తాయి. అలాగే మీ జీవితం తయారైపోతుంది. అసలు ఈ ప్రపంచం మిమ్మల్ని తక్కువ అంచనా వేసే లోపే మిమ్మల్ని మీరే తక్కువ చేసేసుకొని ఓడిపోతూ ఉన్నారండి. నేను ఒక మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. మీ మైండ్కి నిజానికి అబద్ధానికి తేడా అస్సలు తెలియదండి. మీరు ఏది చెప్తే అదే నిజం అనుకుంటుంది, అదే అమలు చేస్తుంది. అంటే మీ మైండ్కి మీరు గొప్పగా చెప్పుకున్నారనుకోండి, మీ గురించి నేను చేయగలుగుతాను, నేను సాధించగలుగుతాను, నాలో ఈ సత్తా ఉంది, దమ్ము ఉంది, టాలెంట్ ఉంది అని మీరు ఏదైతే చెప్తారో దాన్ని నెరవేర్చడానికే అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంతేకాని మీరు చెయ్యలేను, నా వల్ల కాదు అని మీరు మీ మైండ్కి చెప్పారనుకోండి, అది కూడా అలాగే ఫిక్స్ అయ్యి నీ వల్ల కాదని నీకు అదే చెప్తుంది. అలాగే నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అసలు మనం చేసేటటువంటి పెద్ద తప్పేంటో తెలుసా? మన మొదటి చాప్టర్ని అవతల వాళ్ళ 20వ చాప్టర్తో పోల్చుకోవటం. వాళ్ళకి అంత జీతం ఉంది, వీళ్ళకి ఇంత ఆస్తుంది, వాళ్ళు హైట్గా ఉన్నారు, నేను పొట్టిగా ఉన్నాను, వాళ్ళు అందంగా ఉన్నారు, నేను అందంగా లేను, వాళ్ళు తెల్లగా ఉన్నారు, నేను నల్లగా ఉన్నాను, వాళ్ళ దగ్గర ఆస్తుంది, నా దగ్గర లేదు అని అవతల వాళ్ళతో పోల్చుకొని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం అంటే, ఇప్పుడు నీళ్ళల్లో చేప ఫాస్ట్గా ఎగురుతుందండి, గాల్లో పిట్ట హైట్గా ఎగురుతుందండి. అంటే ఇక్కడ చేప హైట్లో ఎగరలేదని, పిట్ట నీళ్ళల్లో ఫాస్ట్గా ఏదలేదని ఈ రెండింటి విలువ తగ్గిపోతాయా? దేని విలువ దానికే. నీకంటూ ఒక ప్రత్యేకమైన దారి ఉంది. నీ టాలెంట్ నీదే, నీ యొక్క లైఫ్ నీదే. వేరే వాళ్ళతో పోల్చుకోవటం అంటే మిమ్మల్ని మీరు అవమానించుకోవటమే. ఇక్కడ పెద్ద కామెడీ ఏంటంటే, చాలా మంది మన గురించి ఎవరైతే తక్కువ చేసి మాట్లాడతారో వాళ్ళనే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. ఎందుకంటే మనకు ఒంటరిగా ఉండటంటే భయం. అలాంటి వాళ్ళని నమ్ముతాము, అలాంటి వాళ్ళతోనే ఉంటాము. మనం కూడా అలాగే తక్కువ చేసి మాట్లాడుకుంటూ మనల్ని మనమే కించపరుకుంటూ ఎప్పుడు ఎక్కడ గొంగలు అక్కడేలాగా అక్కడే ఉండిపోతాం. లైఫ్లో ముందుకు వెళ్ళలేము. పైగా వాళ్ళు నన్ను తక్కువ చేశారు, వీళ్ళు నన్ను తక్కువ చేశారని బ్లేమ్ చేస్తూ ఉంటాం. ముందు మిమ్మల్ని మీరు నమ్ముకుంటున్నారా? మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకుండా కాన్ఫిడెంట్గా ఉంటున్నారా? అలాగే తప్పనిసరి పరిస్థితిలో మిమ్మల్ని గౌరవించని చోట, మీ విలువను తక్కువ చేసి మాట్లాడే వాళ్ళ చోట, మిమ్మల్ని అవమానించే వాళ్ళ చోట మీరు అక్కడ ఉంటున్నారు అంటే మీ ఆత్మగౌరవాన్ని మీరే చంపుకుంటున్నారని అర్థం. అలా మిమ్మల్ని అవమానించే చోటకు వెళ్ళి మీకు అవమానం జరుగుతుందని మళ్ళీ వెనక్కి తిరిగి రావటం అంటే అది అహంకారం అవ్వదండి, మిమ్మల్ని మీరు కాపాడుకునే ధర్మం అవుతుంది. ముందు మీకు మీరు విలువ ఇచ్చుకోండి. మీరు ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నారు, చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, అది అబ్జర్వ్ చేసుకోండి. మీకు మీరు విలువించుకుంటున్నారా లేదా చూసుకోండి. మీకు మీరు విలువించుకోకుండా అవతల వాళ్ళు మీకు విలువ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి అని కోరుకోవటం మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి ఫస్ట్ మీకు మీ ప్రియారిటీ ఇవ్వండి. వజ్రం మెరవాలి అంటే ఒత్తిడి ఉండాలి, బంగారం మెరవాలి అంటే నిప్పులో కాలాలి. జీవితంలో మీకు సవాళ్లు ఎదురవుతున్నాయి అంటే మిమ్మల్ని తక్కువ చేయడం కాదండి, మీలో సత్తాని బయటకు తీయటానికి ఆ సవాళ్ళు వస్తున్నాయని ధైర్యంగా ఎదుర్కోండి. మీరు ఒక అద్భుతం లాంటి వాళ్ళు. మీ యొక్క శక్తి మీకు తెలియదు. మీ మీద మీరు నమ్మకం ఉంచుకోకపోతే ఈ సమాజం మీ మీద ఇన్వెస్ట్ చేయదు. అందుకే ఫస్ట్ మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి. ఫస్ట్ మీకు ప్రియారిటీ ఇచ్చిన తర్వాతే అవతల వాళ్ళకి ఇవ్వండి. అవమానించే చోట ఉండద్దు, గౌరవంలో చోట వెళ్ళకండి, మీ యొక్క కాన్ఫిడెంట్ని దెబ్బతీసుకోకండి. నీ కళని నువ్వే నమ్ము, నీ కష్టాన్ని నువ్వే గౌరవించు. ఈ క్షణం నుంచి నువ్వు తక్కువ చేసుకోవటం వదిలేయి. నేను ఇది చెయ్యలేను అనే పదాన్ని వదిలేయండి. నేను ఇది ఖచ్చితంగా నేర్చుకోగలుగుతాను అనే మాటగా మార్చుకోండి. నీ యొక్క విలువను నువ్వు గుర్తిస్తేనే ఈ ప్రపంచం మిమ్మల్ని గుర్తిస్తుంది. నీ విలువను నువ్వు తగ్గించుకున్నావు అనుకోండి, వేరే వాళ్ళు ఆ స్థానాన్ని ఆక్రమిస్తారు. ఈ జీవితానికి మీరే హీరో, మీరే విలన్. జీవితంలో మిమ్మల్ని మీరు నమ్మి మీకు విలువ ఇచ్చుకొని హీరో అవుతారో, లేదా మీ జీవితానికి మీరే విలన్గా మారి మీ జీవితాన్ని పాడు చేసుకుంటారో మీ చేతుల్లోనే ఉంది. మరి ఇప్పటి నుంచి మీ జీవితానికి మీరు హీరోనా, విలనా? నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.